పేరెంట్గా తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన మన్యం జిల్లా కలెక్టర్. డివిఎం పాఠశాలలో విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చ. ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. పార్వతీపురం స్థానిక డివిఎం ఉన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక తండ్రిగా పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. తన కుమారుడు ఇదే పాఠశాలలో చదువుతూ ఉండడంతో జిల్లా కలెక్టర్ హోదాను పక్కన పెట్టి సాధారణ తండ్రిగా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు విద్యార్థుల చదువు, ప్రవర్తన, ప్రతిభ, నైపుణ్యాలపై అందించిన వివరాలను కలెక్టర్ ఆసక్తిగా విన్నారు. అనంతరం ఒక ఉపాధ్యాయుడితో ప్రత్యేకంగా మాట్లాడి తన కుమారుడి విద్యాభ్యాసం, సబ్జెక్టు వారీగా ప్రగతి, ఇతర ప్రతిభా అంశాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పాఠశాలలో అమలు చేస్తున్న లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాప్ వినియోగాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యాస స్థాయిలను ఎలా అంచనా వేస్తున్నారో, బోధనలో సాంకేతికతను ఎలా వినియోగిస్తున్నారో ఉపాధ్యాయులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అయినప్పటికీ ఒక సాధారణ తండ్రిలా తల్లిదండ్రుల సమావేశానికి హాజరై ఉపాధ్యాయులతో ఆత్మీయంగా మమేకం కావడం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఇతర తల్లిదండ్రులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా డివిఎం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్వయంగా పేరెంట్గా సమావేశానికి హాజరై ఇతర తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారని, ప్రతి తల్లిదండ్రి పిల్లల చదువుపై శ్రద్ధ చూపిస్తూ ఇలాంటి సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొంటే విద్యార్థుల విద్యా ప్రగతి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధురి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరాజు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ శ్రీరాములు, తహసీల్దార్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి కలెక్టర్ గారు తమ అబ్బాయికి తండ్రిగా రావడం జరిగింది. యాజ్ ఏ పేరెంట్గా ఈయన వచ్చి క్లాస్ లెవెల్ ఇంటరాక్షన్లో పాల్గొన్నారు. ఈ ఇంటరాక్షన్లో అబ్బాయి ఏ విధంగా చదువుతున్నాడు, అలాగే అబ్బాయికి సంబంధించిన సబ్జెక్టు వారీగా ప్రతి టీచర్ ద్వారా ఇంటరాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్లో కలెక్టర్ గారు తమ అబ్బాయి తాలూకా లోటుపాట్లని, అలాగే ఆయన అబ్బాయి తాలూకా బాగోగుల్ని అన్నిటిని కూడా జాగ్రత్తగా చూడడం జరిగింది, జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా హెడ్ మాస్టర్గా ఆ అబ్బాయి ఏ విధంగా ఉంటున్నాడు, అలాగే క్లాస్ టీచర్గా, అలాగే ప్రతి సబ్జెక్ట్ టీచర్గా ఆ అబ్బాయి తాలూకా బాగుని అలాగే లోటుని రెండు కూడా చెప్పడం జరిగింది. ఆ లోటుని చెప్పేటప్పుడు ఆ అబ్బాయి మార్చుకోవాల్సిన అంశాలను కూడా తెలియజేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఆ అబ్బాయిలో ఉన్నటువంటి లోటుపాట్లని కవర్ చేస్తామని, అదేవిధంగా ప్రతి మీటింగ్కి కూడా ఆయన ఒక పేరెంట్గా హాజరవుతారని తెలపడం జరిగింది.